నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు పీడీఎస్యూ నాయకులు ధర్నా నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా విద్యారంగంలో నెలకొన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం తప్పదని పీడీఎస్యూ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని నూతన వసతి గృహాలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఏదైతే గత సర్కారు కేసీఆర్ ప్రభుత్వం తప్పిదాలు చేసిందో ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ ప్రభుత్వం కూడా అదే తప్పిదాలు చేస్తా ఉన్నది. మాది విద్యార్థుల ప్రభుత్వం, మాది ఉద్యోగుల ప్రభుత్వం, నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్పేసి ఏదైతే చెప్పి అనేక హామీలు ఇచ్చి ఈ రోజు గద్దెనెక్కినటువంటి రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు దాదాపు 8 నుంచి 9 నెలలు గడుస్తూ ఉన్నది. ఇప్పటి వరకు కూడా తన అసెంబ్లీ సమావేశాలలో విద్యారంగానికి అధిక నిధులు కేటాయించకపోవడం సిగ్గుచేటని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు సీఎం అయిన తర్వాత 9 నెలలు అవుతుంది. ఇప్పటికి దాదాపు 5 నుంచి 8 వేల కోట్ల రూపాయల బకాయిలు, స్కాలర్షిప్లు, రియంబర్స్మెంట్స్ పెండింగ్లు ఉన్నాయి. అవి ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి ఈరోజు విద్యార్థులంగా మేము అడుగుతున్నాము. మీకే మాత్రం మన చీమ కుట్టినట్టు లేదా, మీకు సిగ్గుసలం లేదా అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాము. అదేవిధంగా దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఇంటర్మీడియట్ విద్యా సంస్థలలో మధ్యాహ్న భోజనం ప్రవేశపెడతామని చెప్పేసి ఆనాడే అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి సీఎంలు ఈ రోజు ఇంటర్ కాలేజీలో మధ్యాహ్న భోజనం ఎందుకు ప్రవేశపెడతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రోజు సంక్షేమ హాస్టళ్లు పూర్తిగా నిర్వీర్యమైపోయి మొత్తం మూసేసే పరిస్థితికి వస్తా ఉన్నది. వర్షాలు పడితే మొత్తం చెరువు లెక్క నిండిపోయేటటువంటి పరిస్థితి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. సొంత భవనాలు ఎప్పుడు నిర్మించి ఇస్తారని చెప్పి చెప్తా ఉన్నాం. గురుకుల పరిస్థితి కూడా అధ్వానంగా ఉంది, సంక్షేమ హాస్టల్ పరిస్థితి కూడా అధ్వానంగా ఉంది. ఈ రోజు విద్యార్థులు చదువుకున్నామంటే వారికి రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ అనేటువంటి ఈ రోజు అడ్డం వస్తూ ఉంది. మీరు ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పి చెప్తా ఉన్నాను. అదేవిధంగా ముఖ్యంగా ఈ రోజు డిగ్రీ కాలేజీలో సమస్య ఎట్టుందంటే రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ రాకుంటే విద్యార్థి ఈ కాలేజీలకు అమౌంట్ చెల్లించాల్సిన అవసరం ఉంది. అసలు గవర్నమెంట్ కాలేజీలో చదివేటువంటి విద్యార్థులు ఎందుకు ఫీజు కట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము అడుగుతున్నాము. తక్షణమే స్కాలర్షిప్, రియంబర్స్మెంట్స్ విడుదల చేయకుంటే ఖచ్చితంగా ఈ పెద్ద ఎత్తున విద్యార్థులందరినీ కూడగట్టి కలెక్టరేట్ అయితేంది, ఈ ప్రగతి భవన్ అయితేంది, ఈ సీఎం ఛాంబర్ అయితేంది ఖచ్చితంగా ముట్టడిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఖచ్చితంగా వెంటనే రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని చెప్పేసి కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, స్కాలర్షిప్లను విడుదల చేయాలని, అదేవిధంగా నూతన వసతి గృహాలను సొంత బిల్డింగ్లు నిర్మించాలని, గురుకుల సొంత బిల్డింగ్లు నిర్మించాలని, అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వ కళాశాలలో మొదలుపెట్టాలని, తదితర విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఈరోజు పీడీఎస్ నిజామాబాద్ జిల్లా కమిటీ ఈరోజు
కలెక్టర్ ముందు చలో కలెక్టర్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయ్యా ముఖ్యమంత్రి గారు, గత ప్రభుత్వ నిర్లక్ష్యం వలన ఈరోజు ఇప్పటి వరకు 8,000 స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వలన విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రజలు ఒక్కతాటిగా నిలిచి ప్రభుత్వాన్ని దించడం జరిగింది. అదే తరుణంలో అదే పెత్తందారు, అదే దొరతనంగా నువ్వు రేవంత్ రెడ్డి సర్కారు అదే అవలంబిస్తే మాత్రం నిన్ను కూడా గద్దె దింపుతాం ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము. వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయాలని, అదేవిధంగా ప్రజాపాలన, విద్యాపాలన, విద్యార్థి గవర్నమెంట్ అని గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్ సర్కారు మరి ఇప్పటి వరకు కూడా ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు ఎందుకు విడుదల మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. అదేవిధంగా విద్యారంగం సంబంధించిన బడ్జెట్లో కేవలం 7% మాత్రమే నిధులు కేటాయించిన సిగ్గుచేటు. వెంటనే నిధులు ఎక్కువ మొత్తంలో 30% వరకు నిధులు కేటాయించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి, లేకుంటే ఖచ్చితంగా నీ ఇంటిని ముట్టడిస్తామని, సీఎం క్యాబ్ను ముట్టడిస్తామని సందర్భంగా పీడిఎస్ విద్యాసంఘ